మూకం కరోతి వాచాలం పుంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వెల్కమ్ టు ది స్పిరిచువల్ అవేకెనింగ్ సిరీస్. ఆధ్యాత్మిక మేలుకొల్పు శృంఖలానికి మిత్రులందరికీ ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, చాలా వరకు సమాజంలో స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఇదేదో మతానికి సంబంధించిందని అపోహ చాలా వరకు ఉంటుంది. ఆధ్యాత్మికత మతానికి సంబంధించింది కాదు. ఇది ప్రతి మనిషి యొక్క అంతరంగానికి సంబంధించింది. స్పిరిచువాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద రిలీజియన్. మతాలకు అతీతంగా ఆధ్యాత్మికత అందరికీ అవసరం. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ రిలీజియన్స్ ఆర్ టీచింగ్ స్పిరిచువాలిటీ. మనిషిని మహాత్ముని చేసేదే, మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వెలికి తీసేదే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఇంకా చాలామంది ఈ ఆధ్యాత్మికత అనగానే ఇదేదో వృద్ధులకు సంబంధించింది అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు. వయస్సు మళ్ళిన తర్వాత ఆలోచించవలసిన విషయం అని చెప్పి చాలా వరకు భావించడం జరుగుతుంది. మిత్రులారా, కాళహస్తి శతకంలో ధూర్జటి గారు చెప్పినట్టు, దంతంబుల్ పడనప్పుడే తనువునందారూడి ఉన్నప్పుడే కాంతా సంగమురోయనప్పుడే జరాక్రాంతముగానప్పుడే వింతల్మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దంతంబులు పడనప్పుడే, పళ్ళు రాలిపోయిన తర్వాత కృష్ణ అనమంటే కూడా అనలేం, కృష అనే వస్తుంది. భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి కూడా వయస్సు మళ్ళిన తర్వాత మనం అనాలనుకున్నా అనలేం. పూజకు మలినం కానటువంటి పుష్పాలు సమర్పిస్తాం. భగవంతునికి పండినటువంటి మంచి పండు సమర్పిస్తాం. వయస్సు మళ్ళిన తర్వాత ఈ పనికి మాలినటువంటి దేహాన్ని భగవత్ అర్పణం ఎలా చేయాలనుకుంటామో అర్థం కానటువంటి విషయం. అందుకే ఆధ్యాత్మికత అనేటిది ప్రతి వ్యక్తికి అవసరం. అది వయస్సుతో నిమిత్తం లేకుండా ఈ ఉన్నతమైనటువంటి సంస్కారం చిన్నప్పటి నుండే వస్తే ఇంకా మంచిది. నిజానికి వాట్ ఈజ్ పర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే, వన్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ అలర్ట్, ఇంటలెక్చువల్లీ షార్ప్, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ స్పిరిచువల్లీ ఎలివేటెడ్ అంటారు. పంచకోశ వికాసం. కాబట్టి స్పిరిచువల్ ఎలివేషన్ లేనంత వరకు పర్ఫెక్ట్ పర్సనాలిటీ కానేరదు. సో పరిపూర్ణ వ్యక్తిత్వం కావాలంటే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక
ఉన్నతిని పొందాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మికత అంటే నోయింగ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్స్పిరేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ మోటివేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అల్టిమేట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. ప్రేరణ, స్ఫూర్తి, పరివర్తన ద్వారా మనిషి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే విద్య యొక్క పరమార్థం. సో నోయింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అదే ఆధ్యాత్మికత. నేనెవరో నేను తెలుసుకోవడం. ఈ భౌతిక విద్య ప్రపంచం గురించి తెలియజేస్తుందేమో కానీ అంతర్గతంగా అంతకు మించినటువంటి ప్రపంచం లోపల ఉన్నది. దాన్ని దర్శించడం, అంతర్ముఖుడు అయిపోయి ఆ ప్రపంచాన్ని దర్శించడం, తానెవరో తాను తెలుసుకోవడం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం, ఇది తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. లేకపోతే పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం అన్నట్టు పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఈ జీవిత చక్రం ఇలా కొనసాగుతూ పోతూ ఉంది. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నేనెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. నిజం తెలుసుకున్నాను. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. పరిమళాల పదును నేను, పరిమళాల పదును నేను, పద్మము నీవైతే. పరిమళాల పదును నేను, పద్మము నీవైతే. అలికిడి గల అలను నేను, అంబుది నీవైతే. నీవెవరని నన్ను నేను ప్రశ్న వేసుకున్నాను. నీవే నేననే తీయని నిజం తెలుసుకున్నాను. నిజం తెలుసుకున్నాను. నేను నీవు వేరు కాదు, అంతా ఒకటే అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నిజానికి ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య. ఆత్మకు పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం, మనిషికి మాధవునితో ఉన్నటువంటి బంధం, మరి ప్రకృతికి పురుషునితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఈ అన్యోన్య అవినాభావ సంబంధం గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మికత. మరి అది జరగనంత వరకు మనిషి పరిపూర్ణత చేకూరదు. ఇప్పుడే మొదలు కావాలి. వయస్సు మళ్ళిన తర్వాత మనం చేయాలనుకున్నా చేయలేం. 10 నిమిషాలు కూర్చోవాలనుకున్నా కూర్చోలేం. భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించాలనుకున్నా ఉచ్చరించలేం.
పళ్ళు రాలిన తర్వాత కళ్ళు కనిపించకుండా పోయిన తర్వాత ఒక పుస్తకాన్ని చదవలేము. అందుకే దుర్జటి గారు అన్నట్టు, దంతంబుల్ పడనప్పుడే తనువునందారూడి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతము ముసల్తనము రానప్పుడే మరి కురులు వెల్వెల్లగానప్పుడే వెంట్రుకలు తెల్ల పడనప్పుడే చింతింపన్ వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తి అని అద్భుతంగా దుర్జటి గారు ఇప్పుడే భగవంతుని గురించి ఆలోచించు అని చెప్పి మనల్ని చెప్తూ ఉన్నారు. ఆదిశంకరులు భజగోవిందం 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 మూఢమథే అని చెప్పి హెచ్చరించిన ఎంతోమంది పెద్దలు మనకు చెప్తున్నటువంటి, మనకు ముఖ్యంగా మనకు ఇస్తున్నటువంటి సందేశం, గతంలోన లీనమాయే నిన్నా రేపన్నది ఏమున్నది సున్నా. నిన్న గతంలో కలిసిపోయింది, రేపు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేనిది. గతంలోన లీనమాయే నిన్నా రేపన్నది ఏమున్నది సున్నా. వర్తమానమొక్కటే వైభవమోరన్నా, వర్తమానమొక్కటే వైభవమోరన్నా. నిన్ను కన్నా విన్నా ఘనగుణ సంపన్న. రే గతంలోన కలిసిపోయే నిన్నా రేపన్నది ఏమున్నది సున్నా. గతంలోన లీనమాయే నిన్నా రేపన్నది ఏమున్నది సున్నా. వర్తమానమొక్కటే వైభవమోరన్నా. నిన్ను కన్నా విన్నా ఘనగుణ సంపన్న. లివింగ్ ఇన్ ప్రజెన్స్ అంటాం, ప్రస్తుతంలో జీవించడం. చాలా మంది పెద్దలు చెప్పినట్టు మనిషి ఎప్పుడు అప్రస్తుతంలోనే ఉంటాం. ఆల్వేస్ అవర్ మైండ్ dwells either in past or in future, but we try to forget the present. అందుకేనేమో జంతువులు ప్రస్తుతంలో ఉంటాయి, వాటికి బీపీ షుగర్లు రాకుండా ఉంటాయేమో. ప్రస్తుతంలో జీవించడం, ఆ ప్రస్తుతాన్ని అనుభవించడం, ఆ దివ్యమైనటువంటి భగవత్ కృపను గుర్తు చేసుకోవడం. ఈ శరీరమే ఒక అద్భుతం. శ్వాస లోపలికి వెళ్ళి బయటికి రాకపోతే ఇది శరీరం అనబడదు. మనం నిద్రిస్తున్న గుండె కొట్టుకుంటూ ఉంది, జీర్ణం అవుతూ ఉంది, శ్వాసక్రియ జరుగుతూ ఉంది, మూత్రపిండాలు పనిచేస్తూ ఉన్నాయి. ఎవరు చేపిస్తూ ఉన్నది? మన ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంది. ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏ శక్తి వల్ల మనకు కలుగుతూ ఉందో దాన్ని అనుభూతి పొందడం, ఆ భగవంతుని యొక్క శక్తిని, ఆ శక్తి స్వరూపాన్ని తెలుసుకోవడం, దానికి కృతజ్ఞతలు తెలియజేయడం, మరి ఇది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకం. మిత్రులారా, మనకు మునులు ఋషులు ఈనాటికి ఆ గురు శిష్య పరంపర ద్వారా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను మనకు అందిస్తున్నటువంటి ఎందరో మరి మహానుభావులు, భారతదేశం యొక్క గుర్తింపు ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మికత. అలాంటి భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి.
ఆ ముని ఋషి పరంపర ద్వారా మనకు అందిస్తున్నటువంటి ఆ విభూతిని మనం గ్రహించి ముందుకు వెళ్దాం. మరి ఎంతోమంది ఇది మనం కొత్తగా మన జ్ఞానం కాదు, అనాది నుండి ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని మనం కొంతైనా వాటిని పరిచయం చేసుకునే ప్రయత్నం, నేను చెప్పాల్సిన అర్హత నాకు లేకపోయినా నేను నేర్చుకోవాలనే ఒక తపనతో మీ ముందు ఈ విషయాలు ప్రస్తావించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి నా సాధనలో ఇది భాగంగా ఈ ఆధ్యాత్మిక మేలుకొలుపు స్పిరిచువల్ అవేకనింగ్ చేసే ప్రయత్నం మిత్రులు సహృదయంతో స్వీకరించాలని చెప్పి ఓం తత్సత్.